సార్ సార్ గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణ విమోచన దినం పేరుతో బీజేపీ అలాగే ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ సో ఓవరాల్గా సెప్టెంబర్ 17ని బీఆర్ఎస్ కూడా మరి జాతీయ సమైక్యత దినంగా ఈ మూడు పార్టీలు మూడు అంశాలు తీసుకొని ఒకే రోజును విభిన్నంగా జరుపుకోవడం కావచ్చు, మరి ఎలా చూస్తాం సార్? అంటే ఇక చర్చ ఉంది మనకి. ఇప్పుడు నాకు కూడా నేను దుర్గా రాజకీయాల్ని భాగస్వామ్యంగాని అబ్జర్వ్ చేస్తుంది కానీ గత 50 ఏళ్ళుగా నేను 74 నుంచి నాకు అంతకుముందు చరిత్ర కూడా అంతకుముందు ఇట్లాంటిది బీజేపీ చెబుతున్నటువంటి వర్షం లేదు, అంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ మధ్య కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కొంతకాలం ముందు నుంచి కూడా ఇలాంటి వర్షం రావటం తప్పితే ఈ రకంగా చెప్పడం అనేది లేదు. విలీనం అని కానీ ఇంకోటి కానీ గతంలో లేదు. ఇక్కడ ఏంటంటే చరిత్ర ఏంటంటే వాస్తవానికి కమ్యూనిస్టుల పోరాటం అది చారిత్రకంగా రికార్డ్ అయింది. దాన్ని డిస్టార్ట్ చేయాలని కానీ దాన్ని ఏదో మార్చాలని కానీ ఏ ప్రయత్నం చేసినా ఇప్పటికైతే అది విజయవంతం కాలేదు. వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలైతే దాన్ని అలా భావించటం. ఎందుకంటే ఇప్పటికీ తరతరాలుగా, ఎందుకంటే పైగా వామపక్ష ఉద్యమం తెలంగాణలో వామపక్ష భావజాలం తెలంగాణలో బలంగా ఉన్న చోట పాట ద్వారా కానీ దేని ద్వారా కానీ ఒక చరిత్ర ప్రతి తరం నుంచి ఇంకో తరానికి బదలాయిపోతున్న చోట చరిత్ర చాలా మందికి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ ఎవరు చేశారు, ఎందుకు జరిగిందని తెలుసు. కాబట్టి ఏంటంటే ఎన్ని చెప్పినా అది కమ్యూనిస్టుల పోరాటం, ఒక రకమైనటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, అలాగే వర్గ పీడనకు వ్యతిరేకంగా పోరాటం. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకునేది నీ బాంచన్ నీ కాల్ముక్త కథ అనేది. నీ బాంచన్ నీ కాల్ముక్త, నీ బాంచన్ అనేది ఫ్యూడల్ భూస్వాములు అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటం రికార్డ్ అయింది. కాబట్టి ఆ చరిత్రను ఇప్పుడేదో మార్చి దాన్ని మతాల మధ్య జరిగిన దానికను దేన్నో చూసినా చాలా దానికి ఎగనెస్ట్ గా ఎవిడెన్స్ ఉంది. అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ సరే అటు ఇటు కాకుండా ఉండటం, ఇప్పుడు అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ జాతీయ ఐక్యతా దినోత్సవం అనేది ఏంటంటే అటు వాళ్ళని కాదనలేక ఇటు వీళ్ళని కాదనలేక మధ్య మార్గంగా ఉండేది జాతీయ ఐక్యతా దినోత్సవం. అంటే ఎవరికైనా సంతోషమే, భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. సో అలా నడుస్తున్న కథ ఇది. దానిలో ఇంకా మనం ఎంత చర్చించినా గానీ ఏంటంటే చరిత్రను ఇప్పటికిప్పుడు చెరిపేయలేము. ఎందుకంటే చరిత్ర తరతరాలుగా పాస్ ఆన్ అవుతుంది జనాల నుంచి, ఒక తరం నుంచి ఒక తరానికి. పైగా ఇక్కడ అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఆ పందా సరైంది కాదని నేను నమ్మినా అది వేరే విషయం. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలంగా కొనసాగుతున్నా, ఇప్పుడు తగ్గింది అనుకోండి, కానీ కొనసాగిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర దరిదాపుగా అందరికీ తెలుసు. నక్సలైట్ ఉద్యమం నిన్న మొన్నటి దాకా కూడా బలమైందే కదా. ఇక్కడ నేనేంటంటే తెలంగాణ సాయుధ పోరాటం దాని చరిత్ర ఇక్కడ ఏంటనేది అవగాహన ఉంది. ఆ సంప్రదాయం ప్రకారమే జరిగింది తప్ప తర్వాత కొనసాగింపు సరైందా కాదనేది కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే చాలా చర్చలు ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే ఈ రోజు దీన్ని ఏదో సినిమాలు కూడా వచ్చినాయి కదా, మతాల మధ్య పోరాటంగా చిత్రీకరించాలనేది చూడటానికి ఎమోషనల్ గా బాగానే ఉంటుంది, కానీ వాస్తవ చరిత్ర అది కాదనేది నాకే కాదు, కాస్త అవగాహన నాకే కాదు ప్రజల్లో కూడా బలంగా తెలిసిన విషయం. కాబట్టి దాన్ని ఎంత తోసిపుచ్చినా తోసిపుచ్చలేరు, కాదనలేరు. చరిత్రని మసిపూసి మారేడికాయ చేయడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే క్రమంలో ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని చెప్పి రాజ్నాథ్ గారు చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో పటేల్ను వీళ్ళెందుకు అంటే ఆపరేషన్ పోలో నిర్వహించింది కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అప్పుడు పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో దీంట్లో బీజేపీ మరి పటేల్ను ఈ సందర్భంగా అంటే గత 3 ఏళ్ళుగా కూడా తెలంగాణలో ఈ సెప్టెంబర్ 17ను నిర్వహిస్తుంది. అంటే దీంట్లో వాళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నారు? నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని సార్, పాపారావు గారు. పటేల్ కి నెహ్రూకు పోటీ పెట్టాలనేది కదా బీజేపీ ప్రయత్నం. ఏంటంటే పటేల్ ని అవుట్ ఆఫ్ ఇది కాంగ్రెస్ కంటెక్స్ట్ లోంచి తీసి పటేల్ కి నెహ్రూకి విభేదాలు ఉన్నాయి, పటేల్ వేరు నెహ్రూ వేరు అనేది ఒక జనరల్ వర్షన్ వాళ్ళు క్రియేట్ చేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అదేం కాదు, పటేల్ నెహ్రూకి ఏకీభావం ఉందనేది చారిత్రకంగా వాళ్ళు చెబుతారు.